ఓం శ్రీమాత్రే నమః. మనము ముందు వీడియోలో 16 ఫలాల నోము గురించి కథ విధానం పూజ విధానం గురించి ఆ తర్వాత ఇంకొక వీడియోలో ఉద్యాపన గురించి కూడా తెలుసుకున్నాం కదా. ఈరోజు అయితే నాకు 16 ఫలాల్లో మా స్నేహితురాలు సరోజ గారు తాంబూలం కోసం ఈరోజు ఉదయాన్నే పిలిచారు. దానికోసం ఈరోజు తను పూజ అంతా చేసుకున్న తర్వాత తాంబూలానికి పిలిచారు. ఈరోజు నాకు కొబ్బరి బోండాల్ని 16 ఫలాల నోములో తాంబూలంగా ఇచ్చారు. దానికోసం ఒక టిప్ కూడా తనే చెప్పారు. ఏమంటే ఇది అందరికీ యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. 16 కొబ్బరి బోండాలను ఒకేసారి ఇవ్వడం వీలవ్వదు కాబట్టి చక్కగా మన దగ్గర ఇంట్లో ఉన్న ఏదైనా ఒక కొత్త వస్త్రాన్ని ఒక టేబుల్ మీద కానీ చిన్న టీపాయ్ మీద కానీ పరిచి మనం ఇవ్వవలసిన 16 ఫలాలను కూడా దాని మీద సర్ది మనం ప్రతి పూజకి ఎలాగైతే ముత్తైదుకు కుంకుమ పసుపు గంధం పెట్టి కాళ్లకు పసుపు పారాణి రాసి ఆ తర్వాత ఆ క్లాత్ని వస్త్రాన్ని మనం చుట్టి ఇద్దరు ఒకవైపు ఇంకొకరు ఒకవైపు పట్టుకొని ఆ తాంబూలాన్ని తర్వాత కొబ్బరి బోండాలను కూడా ఇచ్చి ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం, ఈ వాయనం తీసుకున్నది ఎవరు, నేనే గౌరీదేవిని అని చెప్పి కాళ్ళకు నమస్కారం చేసుకుని ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ పెద్ద పెద్ద ఫలాలు ఇచ్చేటప్పుడు ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇది కూడా సరోజ గారి వల్ల నాకు తెలిసింది. సో ఇది అందరికీ తెలియచేయచ్చు అని చెప్పి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ సుందర సాయి సుధా నుంచి మీ పల్లవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః.